ఆయన 2 మార్లు బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఏంటంటే ఒక బాణం తీసి అది జారిపోవడం, మళ్ళీ దాన్ని ఇంకో మారు ఎక్కుపెట్టడం జరగలేదు రాముడు యుద్ధం చేసినప్పుడు. అర్థమైందా? అటువంటి రాముడు అవి లక్షణాలు. అదే చెప్పాడు ఇక్కడ భరతుడికి, నేను మాటని తప్పను కదా, నీకు తెలుసు ఆ విషయం, కాబట్టి మీ అన్న సంగతి నీకు తెలుసు కాబట్టి నేను రాను అని. 12 గంటలు తేడా ఉన్నా కానీ భరతుని వాత్సల్యంతో తండ్రిలాగా మాట్లాడాడు రాముడు, చిన్నవాడు కాబట్టి. అర్థమైందా? ఆ విధంగా వాళ్ళు నలుగురు అన్నదమ్ములు 12 గంటల 24 గంటల వ్యవధిలోనే అందరూ పుట్టారు. రాముడు పుట్టినప్పుడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి. పురుషోత్తమ యోగం అంటారు దాన్ని. ఇప్పటిదాకా ఆ విధంగా చరిత్రలో ఒక మారే జరిగింది. ఏది? జ్యోతిష్ శాస్త్ర చరిత్రలో అది రాముడు పుట్టినప్పుడు మాత్రమే జరిగింది. రామాయణం ఎప్పుడు జరిగింది?